హలో అండి, ఇది చంచల కూర. మన గార్డెన్లోంచే కోసుకొచ్చాము అప్పుడు. సో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇది కూడా గల్జేరు, పునర్నవ లేక ఎర్రగల్జేరు అని అనుకుంటా కదా, అవి కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కదా, అట్లాగే ఈ ఆకుకూర కూడా దొరుకుతుంది. ఈ చంచలాకు దీంట్లో చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నారండి. ఈ చంచల కూర చాలామంది కూర వండుకుంటూ తింటారని, ఇది కూడా ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. ఇది ఎక్కువగా దీనికి ఒక పేరుంది, చుక్రి కాంచ అనేది సంస్కృతంలో ఒక పేరు కూడా ఉంది. ఇందులో 2 రకాలు ఉంటాయంటండి. చంచల కూర వంటకానికి ఇది వాడుతున్నారు. ఇదంటే చలువ చేస్తుంది, అంతే కదండి. మోషన్స్ అయినప్పుడు కనుక అందరూ మోషన్స్ అయినప్పుడు ఆకుకూరలు తింటే మోషన్స్ అవుతాయి అంటారు. కానీ ఈ ఆకుకూర తింటే కాన్స్టిపేషన్ అంటే మలం కూడా అంటే మోషన్స్ బంద్ అవుతాయట. సో గట్టిపరుస్తుందంట. ఇది సర్వ ఔషధి అని చెప్తున్నారండి. దీని ప్రయోజనాలు తెలిస్తే మనం ఎవ్వరమో విడిచిపెట్టమంటండి. సో ఈ సంచలాకులో ఏమేమి ఉన్నాయో మనం చూద్దామా. దీంట్లోనండి చెప్పుకున్నాం కదా ఎన్నో. ఇది సాంప్రదాయ వంటకాలలో భారతీయులు దీన్ని బాగా వాడేవారని. ఇందులో కాల్షియము, ఐరన్, మెగ్నీషియము, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ అనేక ఉన్నాయంటండి. ఈ చంచలాకు తినటం వల్ల అనేక రోగాలు నయం చేయటంలో ఇది ఉపయోగపడుతుందంట. సో దీంట్లో ఇది తినటం వల్ల కాల్షియం ఉంటుంది కదా, అందుకని ఇది తినటం వల్ల ఏమవుతుందంటే ఎముకలు బలంగా ఉంటాయి, అట్లాగే కంటి చూపు కూడా తగ్గుతుందంటండి. 120 సంవత్సరాల బ్యాక్ మనం వెళ్ళిపోతామండి, అంటే అంత హెల్దీగా ఉంటామని అర్థం. ఇందులో విటమిన్ ఏ ఉండటం వల్ల మంచి ఆరోగ్యాన్ని అంటే కంటి చూపుని ఇస్తుంది. వాత, పిత్త, కఫ అది వేడి చేసింది, లేకపోతే కాళ్ళ నొప్పులు వచ్చినాయి, రకరకాల గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్తారు కదా, వాటిని అన్నిటిని గురించి కూడా ఇది నివారిస్తుందంట. ఇది ఆస్తమా, తామర వంటి వ్యాధులను తగ్గిస్తుంది. ప్రీ మెన్స్ట్రల్ పీరియడ్ సిండ్రోమ్ అంటే మెనోపాజ్ వచ్చే వాళ్ళకి, రుమాటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళకి, పీరియడ్ సరిగ్గా లేని వాళ్ళకి, ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి కూడా ఇది వాడితే మంచి ఉపయోగం ఉంటుందంటండి. అంతే కదండి, ఇది హెర్బల్ మెడిసిన్గా కూడా ఉపయోగపడుతుందంట ఈ ఆకు. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుందంట. డైజెస్టివ్ సిస్టమ్ని అంటే సులువు చేస్తుంది, మలబద్ధకాన్ని కూడా పోగొడుతుంది. పాలు రావాలంటే ఈ చెట్టు వేరు కషాయం తాగాలంటండి. అది మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలో తాగితే బాగుంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, దీని మోతాదులో కొంచెం తాగటం వల్ల కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోతాయంట. ఇది పేస్ట్ లాగా చేసి గాయాలు పెడితే గాయాల నుంచి కూడా మంచి విడుదల కలుగుతుందంట ఫ్రెండ్స్. మరి ఇది పుండ్లు ఉంచడం వల్ల పోతుంది, మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిపోతాయి, ఆకలి పేస్ట్ని గాయాలు పెడుతున్న పుండ్లు త్వరగా తగ్గిపోతాయి. చిన్న పిల్లలకి ఈ ఆకుకూర వండి పెడితే చాలా ఇష్టంగా తింటారంట. ఇది వేడిని తగ్గించడంలో మహా అద్భుతంగా పనిచేస్తుందంటండి. కనుక ఇది యొక్క ఆకుని దొరికినప్పుడల్లా మనం ఉపయోగించుకుందామా. యాక్చువల్గా నాకు ఈ ఆకు గురించి తెలియదండి. మా మేడ్ పద్మ ఏమన్నదంటే, ఆంటీ నేను చంచలాకు కోసుకున్నాను అంది. నేనేమో గల్జేరు కొయ్యమన్నాను. అదే పునర్వ అంటున్నాను, కానీ అది పునర్నవ అని ఉంది. నేను గల్జేరు కొయ్యమన్నాను, ఆంటీ నేను గార్డెన్లో కోసుకున్నాను అని చెప్పింది. అందుకని అది ఎట్లా ఉంటుందో నాకు చెప్పమ్మా అన్న. సో అది కూడా మంచిది. ఆ అమ్మాయి నాకు 3-4 ఆకుకూరలు చెప్తుందండి. సో వాళ్ళు ఎందుకంటే కొంచెం మరి పొలాల గట్లంటే నాకైతే తెలియదండి, అందుకని చెప్తున్నాను నేను. ఈ యూట్యూబ్ పెట్టిన తర్వాత, మన టెర్రస్ గార్డ్ పెట్టిన తర్వాత నేను వీటి విలువ తెలుసుకుంటున్నానండి. అందుకనే వీటిని ఏది విడిచిపెట్టట్లేదు. కనుక ఆ అమ్మాయి చెప్పింది, సర్లే నువ్వు కోసుకున్నావు కదా, నెక్స్ట్ వీక్ నాకు కూడా కొయ్యంటే, ఇది ఈ వారం రోజులు ఆగిన తర్వాత ఇది నాకు ఇప్పుడు కోసి ఇచ్చింది. దీన్ని పప్పులో వేసి వండుతాను, వండేటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ యొక్క ఆకుకూర కనుక మీకు నచ్చినట్లయితే, నేను గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి అప్పుడు చేస్తున్నానండి.
సో దాని బెనిఫిట్స్ తెలుసుకుని మనం ఏ కూరైనా ఏదైనా ఆల్టర్నేట్గా అప్పుడప్పుడు చేస్తే దీనివల్ల డేంజరస్ ఉండదు, కానీ రిపీటెడ్గా చేస్తే మాత్రం కొంచెం ఆలోచించాలి. ఇటువరకు ఇప్పుడంటే ఏవో వస్తున్నాయండి. ఇటువరకు పొలం గట్లంటే ఆకుకూరలు తీసుకొచ్చే మా నాన్నమ్మ కూరలు వండి పెట్టేది. కనుక వీటి విలువ తెలుసుకున్నాను కనుక నేను కూడా దీన్ని వాడుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరల కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ అండి. బాయ్ బాయ్.